నమస్కారం. అందరూ ట్యాక్స్ సేవ్ చేయమని చెప్తారు, కానీ ఈ రెండిట్లో ఏది మిమ్మల్ని నిజంగా కరోడ్పతి చేస్తుందో ఎవరు చెప్పారు? సేఫ్గా ఉండే పీపీఎఫా లేదా అగ్రెసివ్గా ఉండే ఎన్పిఎస్ఆ? లెట్స్ డైవ్ డీప్. ద సేఫ్టీ నెట్ పీపీఎఫ్. ముందుగా వచ్చేసరికి పీపీఎఫ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాకప్ ఉన్న స్కీమ్, జీరో రిస్క్. దీంట్లో ఇంట్రెస్ట్ ఫిక్స్గా ఉంటుంది. ప్రజెంట్లీ ఇది 7.1%. బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఇది ఈ కేటగిరీ అంటే ఎగ్జామ్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఇంట్రెస్ట్ అండ్ మెచ్యూరిటీ అమౌంట్ ఇవన్నీ 100% ట్యాక్స్ ఫ్రీ. కానీ ఒకటి ఏంటంటే ఇది 15 years కమిట్మెంట్ అండి. సో మీ పిల్లల ఎడ్యుకేషన్ లాంటి గోల్స్ కోసం ఇది పర్ఫెక్ట్. ఇక వచ్చేసరికి ఎన్పిఎస్. ఇది కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళ కోసం. మీ డబ్బులు స్టాక్స్ మరియు కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ అవుతాయి. పీపీఎఫ్ 7% దగ్గర ఆగిపోతుంది, కానీ ఎన్పిఎస్ చరిత్రలో చూస్తే 10 నుంచి 12% రిటర్న్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అండి, మీ డబ్బులు మీకు 60 సంవత్సరాలు వచ్చే వరకు లాక్ అయి ఉంటుంది. సో ఇది కేవలం సేవింగ్స్ అకౌంట్ కాదు, ఇది ఒక రిటైర్మెంట్ మెషిన్ అండి. ద గ్రోత్ ఇంజన్ ఎన్పిఎస్. ద ట్యాక్స్ షీట్ కోడ్. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. సెక్షన్ 80C కింద ఈ రెండిట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేసిన 1.5 lakh వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. కానీ ఎన్పిఎస్కి ఒక సూపర్ పవర్ ఉంది, అదే సెక్షన్ 80CCD1B. దీని ద్వారా ఎక్స్ట్రాగా మీకు 50,000 డిడక్షన్స్ పొందవచ్చు. సో మీరు 30% ట్యాక్స్లో ఉంటే ఇన్వెస్ట్ చేసినందుకు గవర్నమెంట్ మీకు 15,000 తిరిగి ఇచ్చేస్తుందండి. ది వర్డిక్ట్. మీకు సేఫ్టీ కావాలంటే, విత్డ్రాల్ అప్పుడు జీరో ట్యాక్స్ ఉండాలంటే పీపీఎఫ్ ఇస్ ద విన్నర్. కానీ మీరు ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి 60% వచ్చే వరకు ఒక భారీ కార్పస్ బిల్డ్ చేయాలనుకుంటే ఎన్పిఎస్ అనేది దీంట్లో విన్ అవుతుంది. సో నా అడ్వైస్ ఏంటంటే ముందు పీపీఎఫ్లో 1.5 lakh మ్యాక్సిమం అవుట్ చేయండి, ఆ పైన ఉన్న 50Kని ఎన్పిఎస్లో వేయండి. సో ఇది ఒక జస్ట్ అడ్వైస్. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కన్సల్ట్ చేయండి ఫైనాన్షియల్ అడ్వైజర్ని. మరి మీరు ఏది పిక్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి, ఎన్పిఎస్ఆ లేదా పీపీఎఫా? ఎన్పిఎస్ అయితే ఎన్పిఎస్ రాయండి, పీపీఎఫ్ అయితే పీపీఎఫ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టాక్స్ ఇన్ తెలుగు ఛానల్ని. ధన్యవాదాలు.